బైబిల్ ఎలా చదవాలి, ఎక్కడి నుండి చదవడం ప్రారంభిస్తే అర్థమవుతుంది? పరిశుద్ధ గ్రంథం దేవుని మాట గనుక, ప్రతి మాట దేవుని మాట గనుక బైబిల్ని శ్రద్ధగా చదవాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. రీడ్ స్లోలీ. పరిశుద్ధ గ్రంథం ఎలా చదవాలి? స్లోగా చదవాలి. స్లోలీ అంటే కంగారుగా చదవద్దని, మొక్కుబడిగా చదవద్దని. ప్రతి మాట దేవుని మాట కాబట్టి ఆ మాటను దేవుడు ఎందుకు రాయించారు, నాకేంటి ఉపయోగం, ఆ మాటలోంచి నేను ఏమి నేర్చుకోవాలనే విషయంలో స్లోగా చదవాలి. రెండవది, రీడ్ ద బైబిల్ ఫ్రీక్వెంట్లీ. ప్రతిరోజు చదవాలి. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడో, పండుగల సమయంలోనో, పుట్టినరోజులు వచ్చినప్పుడో కాదు. రీడ్ ద బైబిల్ ఫ్రీక్వెంట్లీ. మూడో మాట, రీడ్ ద బైబిల్ ప్రేయర్ఫుల్లీ. ప్రార్థనా పూర్వకంగా చదవాలి. బైబిల్ ఒక నవల కాదు, లేదంటే ఒక రాజకీయవేత్త మనసులోంచి వచ్చిన మాట కాదు. సిన్స్ ఇట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ఆల్మైటీ గాడ్, వీ నీడ్ టు రీడ్ ఇట్ ప్రేయర్ఫుల్లీ. ఎందుకోసం? ప్రార్థనా పూర్వకంగా చదవకపోతే బైబిల్ ని వక్రీకరించే అనుభవాలు ఉంటాయి. చాలా మంది బైబిల్ ట్విస్ట్ చేయడానికి కారణం అదే. ప్రేయర్ఫుల్ గా చదవక ఎవరికో చెప్పాలని చదవడం, లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ కోసం చదవడం ద్వారా